ఓం నమః శివాయ. అనాథులంటే ఇష్టపడే ఆదిదేవుడు అమ్మా నాన్న అనాథాశ్రమంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై భక్తుల అభిషేకాలు అందుకుంటున్నాడు. శివయ్య దర్శనానికి వస్తున్న భక్తులు ఇక్కడ జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు తోచిన సాయం చేస్తూ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుండి వచ్చిన పద్మజారాణి గారు, అన్నపూర్ణ గారు, భవాని చిట్టిపాప గారు శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా ఆలయాన్ని సందర్శించి స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తులందరూ లింగాకారునికి జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమో నమః. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్యం రాజ్యమహారాజ్యం ఆధిపత్యానందమంగళ దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తుతి. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వాయవేదన్నమమ ఆకాశాయదన్నమమ స్వస్థ ప్రజాపతి ధన్నమమ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆలయ నిర్మాణంలో భాగమవడం అదృష్టంగా భావించి నూతనంగా నిర్మిస్తున్న శివాలయ పనుల్లో పాల్గొని చేయి సాయం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ క్రమంలో సేవాశ్రమాన్ని సందర్శించి సేవామూర్తులు రామ్మోహన్ రావు, పద్మజారాణి గార్ల కుమారుడు కీర్తిశేషులు కాళీ అనంత సూర్యదేవరా గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపర్ధిన్యే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, శూలపాణయే నమః, కట్వాంగినే నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రః రూపేభ్య శివస్వరూపాయ నమో నమః. కాళీ అనంత సూర్యదేవర నామధేయ శిష్టాన దేవతాభ్యో నమో నమః. నీరాజనాం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర. శాంతి శాంతి శాంతి. కాళీ అనంత సూర్యదేవరధిష్టాన దేవతాభ్యో నమో నమః. అనంతరం వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి అన్నపూర్ణ గారు వారి భర్త జి రమేష్ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు నిత్యావసర సరుకులను వితరణ చేసి మానవ సేవలో తరించారు. కాలం చేసిన కుమారుడిని తలుచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన పద్మజారాణి గారి కుటుంబాన్ని, అనాథులకు అండగా నిలిచిన అన్నపూర్ణ గారిని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. తెలుగు రాష్ట్రాలలోని అనాథ అన్నార్తుల ఆకలి తీర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. శివపుత్రుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న ఆలయ నిర్మాణానికి మీ వంతుగా సాయం చేసి పుణ్యఫలాలు పొందండి. నమస్తే అండి.
గట్టు శంకర్ గారికి, శ్రావణి గారికి, వాళ్ళ కుటుంబానికి దేవుడు ఎప్పుడూ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు సూర్యదేవర రామ్మోహన్ రావు గారు, పద్మజారాణి వాళ్ళ పెదబాబు కాళీ అనంత్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా డెవలప్మెంట్ ఉన్నదండి. బిల్డింగ్స్ కానీ, టెంపుల్స్ కానీ, హైజీనిక్ ఫుడ్ కానీ, మొత్తం కస్టమర్ కేరింగ్ కానీ, వాళ్ళ చూపెట్టే అనాథులకు శ్రద్ధ కానీ, హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ, అందరు ఇక్కడ స్టాఫ్ కానీ చూస్తుంటే దానం చెయ్యని వాళ్ళకు కూడా చెయ్యాలి అనిపించేంతగా అనాథలు అనుకుంటా వాళ్ళకు ఒక ఫ్యామిలీ పరంగా మేమున్నామని మీ ఇక్కడ స్టాఫ్ అందరూ సేవ చేస్తున్న విధానం చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. మేము ఇప్పుడు సెకండ్ టైం కూడా రావడం, టెంపుల్ కూడా చాలా బాగా కడుతున్నారండి. హోమం చేయించారు, పూజ చేయించారు, చాలా ఆనందంగా అనిపిస్తుందండి. వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. ఈరోజు రమేష్ గారు, అన్నపూర్ణ గారు మాదాపూర్ నుంచి వచ్చి వారు బియ్యం, పప్పులు, నూనె అన్నీ వెచ్చాలు ఇవ్వడం జరిగింది ఆవిడ చేతుల మీదుగా. వారి కుటుంబానికి, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి కుటుంబానికి ఎప్పటికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.